ఇంతకు ముందు రోజుల్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక వివాహిత చనిపోయింది అని అంటే మనందరం అయ్యో ఏం జరిగిందో, ఎందుకు ఇలా జరిగిందో అని చెప్పి తెగ బాధపడిపోయేవాళ్ళం. అక్కడ ఏ అత్తగారో సాధింపులు ఉండుంటాయి, ఏ భర్తో వేధిస్తూ ఉండుంటాడు, అందుకే ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయింది, అయ్యో పాపం ఈ మంచి మనిషికి ఇలా జరిగిందేంటా అని చెప్పి మనందరం ఆలోచించుకొని కాసేపు బాధపడి వదిలేసేవాళ్ళం. కానీ అక్కడి నుంచి, అలాంటి రోజుల నుంచి మనం ఎలాంటి రోజుల్లోకి వచ్చేసామంటే, ఒక భర్త, ఒక 34 ఏళ్ల వ్యక్తి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ అనే వ్యక్తి బెంగళూరులో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. సూసైడ్ చేసుకొని చనిపోయి ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఒక వీడియోని 24 పేజీల సూసైడ్ నోట్ని రిలీజ్ చేసి చనిపోయాడు. ఎందుకు అనంటే తన భార్య పెట్టిన కేసులు, ఇతనికి 2019లో పెళ్ళయింది. 2021లో తన భార్య నిఖితకి ఇతనికి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈమె కంటెస్ట్ చేసింది, కోర్టులో కంటెస్ట్ చేసి ఇతని మీద భరణం కేసులు, అలాగే మెయింటెనెన్స్కి సంబంధించిన కేసులు పెట్టింది. కానీ ఇదంతా నార్మల్ ఇష్యూనే. ఎవరైనా విడిపోవాలనుకున్నప్పుడు నార్మల్గా కొంతమంది మ్యూచువల్ కన్సెంట్తో విడిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది కంటెస్ట్ చేసుకొని అతని వ్యవహారి సరిగ్గా లేదు కాబట్టి నేను కూడా విడిపోవాలనుకుంటున్నాను అన్నట్టుగానో, లేకపోతే వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూనో కంటెస్ట్ చేసుకొని వాళ్ళ నుంచి నాకు ఈ అన్యాయం జరిగింది కాబట్టి నాకు ఈ అమౌంట్ కావాలి, ఈ భరణం కావాలి, ఈ మెయింటెనెన్స్ కావాలి, నాకు ఇతని వల్ల నా లైఫ్ పోతుంది కాబట్టి అని చెప్పి కంటెస్ట్ చేసుకొని ఇలా 2 రకాల పద్ధతుల్లో డైవర్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇతని పైన ఇప్పుడు అంతవరకు కేసులు పెట్టుకొని ఉంటే బాగానే ఉండేది పరిస్థితి. అయితే ఇతని పైన ఎలాంటి దారుణమైన కేసులు పెట్టింది అని అంటే, ఇతనికి ఏమాత్రం సంబంధం లేని కేసులు అతని మీద పెట్టి పదే పదే వాయిదాలకి తిప్పి ఇతన్ని పదే అని ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకుంటున్నారు? ఏకంగా 2 సంవత్సరాల వ్యవధిలో అతను 1300 కిలోమీటర్లు ట్రావెల్ చేసి 120 సార్లు కోర్టుకు అటెండ్ అయ్యాడంటే ఆలోచించండి. అతను ఎంత మానసిక క్షోభకి గురై ఉంటాడో.